వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్స్. కరీంనగర్ జిల్లా నవాబుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పొన్నం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం భారీగా వస్తుండటంతో గన్నీ బ్యాగ్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్న మంత్రి ప్రతి ఐకేపీ కేంద్రానికి కాంటా పూర్తయిన ధాన్యం సంచులు లారీల్లో మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకస్మిక వర్షం వస్తే ధాన్యం తడవకుండా టార్పలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం రవాణా తరలింపునకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఎంవీఐ అధికారిని నియమించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూరాల దగ్గర అత్యంత ప్రతిష్టాత్మకంగా 123 కోట్ల రూపాయలతో కృష్ణానదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఆత్మకూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందన్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే గద్వాల, ఆత్మకూరు మున్సిపాలిటీల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ క్రమంలోనే ఆత్మకూరులోని పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. గుంటూరు జిల్లా తెనాలిలోని మారీసుపేట పడమర కాలువ కట్ట రోడ్డులో ఉన్న సూర్య శిల్పశాల వర్క్షాప్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ సందర్శించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు మంత్రికి తెలిపారు. దీనిపై ఫైర్ అధికారులను ప్రశ్నించిన నాదెండ్ల ఎందుకు ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేదని ఆరా తీశారు. ఇటువంటి ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెనాలికి మరో ఫైర్ వెహికల్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులు పంట దాచుకున్న గోడౌన్పై దాడి చేయడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా పొన్నూరులో మొక్కజొన్న దాచుకున్న రైతులపై కేసు పెట్టారని చెప్పారు. అధికారులు చట్టప్రకారం వ్యవహరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి. రైతులు, వైసీపీ కార్యకర్తల ఖాళీ ధూళిలో ధూళిపాళ్ల కొట్టుకుపోతారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న నా ఆఫీస్ మీద దాడి చేశారు, మొన్న మా ఇంటి మీద దాడి చేశారు. ఏమిటి దాని అడుగుతా ఉన్నా? నెల్లూరులో జరిగే టీడీపీ మహానాడు కోసం కిసాన్ సెజ్లో మహానాడు సన్నాహక సమావేశాన్ని మంత్రులతో కూడిన సబ్ కమిటీ నిర్వహించింది. మహానాడును విజయవంతం చేయడానికి పక్కా ప్రణాళికతో వ్యూహరచన చేస్తున్నట్లుగా మంత్రులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సభ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వెల్లడించారు. మంత్రి లోకేష్ రేపటి నుంచి 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లుగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని రామ్నగర్లో గల్లా టౌన్షిప్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జగన్ గత 5 ఏళ్లలో వినాశక పాలన చేస్తే సీఎం చంద్రబాబు దానిని చక్కదిద్ది ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 14, 15 తేదీ అంటే రేపు మన్నాడు ఉమ్మడి జిల్లాలో మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యటన ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని 4 గంటల నుంచి 4:30 వరకు అక్కడ కార్యకర్తలతో సమావేశమై దాని తర్వాత రోడ్డు మార్గాన ఆర్డిటి బత్తలపల్లి హాస్పిటల్కి రాబోతున్నారు. దానిలో భాగంగా హాస్పిటల్ కార్యక్రమం ముగించుకొని అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి రాబోతున్నారని చెప్పేసి ఈరోజు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో బడు పిలిపిస్తుంది ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారాయని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించాలనే ఉత్సాహం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో అద్భుతమైన చదువు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు, అలాగే ఎంఈఓలు ఉన్నారు, డిఓ గారు ఉన్నారు. వీళ్ళందరినీ పర్యవేక్షించేదానికి ముఖ్యంగా మా ఎవరైతే యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు, ఆయన నిత్యం ఎప్పుడు కూడా ఎప్పుడైతే పిల్లల కోసం చదువు బాగుండాలి, వాళ్ళ చదువు ఏ విధంగా ఉండాలని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఈ బడి పిల్లలకు కూడా పెట్టడం జరిగింది. ఒకటి తల్లికి వందనం,
పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వాళ్ళకి ఖాతాలో తల్లిల ఖాతాలో వేయడం కావచ్చు. అలాగే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి క్లస్టర్ పరిధిలోని ఎంపీపీఎస్ కలువాయి ఈస్ట్ స్కూల్లో ఎంవీఓ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ హెడ్ మాస్టర్ వై తిరుపతమ్మ, ఉపాధ్యాయులు కలిసి వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం వల్ల విద్యార్థులకు విద్యతో పాటు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా ప్రశ్నాపత్రం లీకేజీ అయిందని విమర్శించారు. భావి భారత వైద్య అధికారులు కావాలనుకున్న విద్యార్థుల కలలను కేంద్ర ప్రభుత్వం చిదిమేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కష్టపడి చదివిన ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని విమర్శలు గుప్పించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. భావి భారత వైద్యాధికారులుగా కావాలనుకున్నటువంటి వారి యొక్క కలలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే, తెలంగాణలో 71,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే, కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ నెల 3న రాసినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తున్నామని పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజస్థాన్లో చెప్తున్న సందర్భం చూస్తే ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆనాటి ప్రభుత్వ వైఫల్యం గ్రూప్ 1 పరీక్షలు రాసిన తర్వాత పరీక్ష పత్రాలు లీకేజ్ కావడం వల్ల పగటిబందీగా పరీక్షలు రాయాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్కు సోయలేదు. ఈరోజు బీజేపీకి అంతకన్నా లేదన్నట్టుగా మనకి జగిత్యాలకు కేటాయించిన కేంద్రీయ విద్యాలయానికి స్థలాన్ని కేటాయించడం లేదని నిరసిస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ నెల 18న జగిత్యాలలో దీక్ష చేయనున్నారు. అయితే స్థల కేటాయింపు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్కు తాను లేఖ రాశానని 20 సార్లు వెళ్లి కలిశానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ ఎంపీ తనను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇట్లా నన్ను బదనాం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఎంపీ గారు, బీజేపీ నాయకులని ఈ సందర్భంగా అడుగుతున్నారు. నేనేం తప్పు చేసినా అని అడుగుతున్నాను. నన్ను ఎందుకు బదనాం చేసే కార్యక్రమం చేసినారు? నేనేం తప్పు చేసినా? పెద్దగా పేద ప్రజలకు ఉపయోగపడని ఒక స్కూల్ తెచ్చి, నేనేదో విద్యకు దూరం చేస్తున్న కొందరు పిల్లలని చెప్పిన వ్యక్తి భక్తులు నేనేం తప్పు చేస్తున్నా? ఆల్రెడీ మంత్రి గారికి ఉత్తరాలు కలిసిన ఆఫీసర్లు కలిసిన మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారితో నేనేం వ్యక్తులకోలేదు, నేను ఎమ్మెల్యేను కదా, నేను చెప్తావా చేయవా అని కూడా అనలే. రెగ్యులర్గా అక్కడ ఫాలోఅప్ చేయమని చెప్పి చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో అజిత్ రెడ్డి గారు చూస్తారు. 10 సార్లు పోయినా ఒక్కసారిగా 10 సార్లు పోయినా ల్యాండ్ కోసం. ఇరిగేషన్ సెక్రటరీ దగ్గర పోయినా రాహుల్ బొజ్జా గారు మరి నేను ఇయ్యాలని చెప్పే లెటర్ రాశాడు కలెక్టర్ ఆఫీస్ నుండి. ఇయ్యాలని రాసిన తర్వాత కూడా తిరుగుతూ ఉన్నా. నేనేం తప్పు చేశాను? నేనేదో తప్పు చేసినట్టు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ఎంపీగా. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమన్న ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తన వంతుగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ అందరి సహకారంతో మనము రూరల్ పోలీస్ స్టేషన్ మనం నిర్మించుకున్నాం. సో రెండవది ఇది ఇంకా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఇంకా కిరాయి ఇళ్లలోనే ఉంది. అయితే మొన్న గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మరి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా మరి రెంటెడ్ బిల్డింగ్ లో ఉండద్దు, మరి వేరే మనకు అన్యూజ్డ్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లోనే ఉండాలని అన్నప్పుడు ఒక ఇబ్బంది అయింది. పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేయాలన్నా, ఎంఆర్ ఆఫీస్ షిఫ్ట్ చేయాలన్నా. సో నిజంగానే అంటే నేను ఈ స్థానిక ఎస్ఐ గారిని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ అందరి సహకారంతో మనము రూరల్ పోలీస్ స్టేషన్ మనం నిర్మించుకున్నాం. సో రెండవది ఇది ఇంకా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఇంకా కిరాయి ఇళ్లలోనే ఉంది. అయితే మొన్న గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మరి గవర్నమెంట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎదురు చూస్తున్న హార్టికల్చర్ కాలేజీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడమే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ. హార్టికల్చర్ కాలేజీ యొక్క శంకుస్థాపన గతంలో జరిగినటువంటి దృష్ట్యా మనం ఉంది. ఇప్పుడు దాని ప్రారంభం మనం చేస్తూ ఉన్నాం. అంటే మనం కాలేజ్ బిల్డింగ్కి మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ విద్యా సంవత్సరానికి 30 సీట్లతో మనం భర్తీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 30 సీట్లతో ఈరోజు ఏదైతే మనం హార్టికల్చర్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరు నామకరణంతో ఇక్కడ మనం కాలేజీని ఇక్కడ మనం ఈ సంవత్సరం మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తదనంతరం పామెల్ ఫ్యాక్టరీ అసురాపేటలో 3 కోట్లతో పునరుద్ధరణ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఇండ్ల నిర్మాణాలతో పాటు అందించిన సంక్షేమం స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్కు కనిపించకపోవడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పెన్షన్లతో పాటు దళిత బంధు, దళిత బస్తీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు మాజీ ఎంపీ జోగు రామన్న. బండి సంజయ్ గారిని అడుగుతుంది, ఈయన చాలా పీఠాధిపతులను పక్క పెట్టుకొని మాట్లాడినావు కదా, మరి ఇలా పోలీసు వాళ్ళే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, బండి భగీరథ పరారులో ఉన్నాడు అని చెప్పి. ఇలా హైదరాబాద్ సిటీలో పరారులో ఉన్నాడని చెప్పి వాల్ పోస్టర్లు పట్టణం అంతా కూడా వెలిసినాయి. బండి సంజయ్ గారు, మరి ఎందుకు ఇలా నీ కొడుకు పరారులో ఉన్నాడు? నంబర్ 1, తప్పు చేయకపోతే పరారిలో ఎందుకు ఉండవలసి? కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు. గత 15 రోజుల నుంచి మార్కెట్లో మక్కలు కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 40,000 బస్తాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నామన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. జమ్మికుంట మార్కెట్లో దాదాపు 40,000 బస్తాలు ఇంకా స్టాగ్నెంట్ గా ఉంటే రైతులందరూ కూడా ఫోన్ చేస్తే ఇవాళ రావడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవాళ రైతులకి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ వచ్చిన ప్రభుత్వాన్ని రైతుల పక్షాన నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో మీరు వెంటనే ఇవాళ రేపటి లోపలనే మీరు ఖచ్చితంగా ఈ 40,000 బస్తాలని కొనాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను రైతుల పక్షాన, ఎందుకు వాళ్ళకి బార్దాన్ని ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ దాదాపు ఒక్కొక్కరు మక్కలు పోసి 10-15 రోజులు అవుతా ఉంది, ఎందుకు ఎత్తుతలేరు? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు ఆయన. 2 నెలల క్రిందట కేజీకి 4,000 రూపాయల మేత ధర పెంచిన ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు రేట్లు పెంచిందని మండిపడ్డారు. 2 రోజుల క్రిందట వనామీకి 10,000, టైగర్కు 12,000 రూపాయలు చొప్పున టన్ను ధరలను పెంచారని విమర్శించారు. రొయ్యల మేత ధరలు పెంచాలంటే అప్సడా కమిటీతో చర్చించాలని, కానీ అప్సడాపై ప్రభుత్వం అజమాయిషీ చలాయిస్తుందని ఆరోపించారు ముదునూరి ప్రసాద్ రాజు. మన ఫిబ్రవరిలో చూస్తే టన్నుకి 4,000 రూపాయలు రేటు ఫీడ్ రేట్ పెంచడం జరిగింది. ఇప్పుడు 2 రోజుల క్రితం మళ్ళీ 12,000 రూపాయలు, 10,000 రూపాయలు వనామీకి, 12,000 రూపాయలు ఒక టన్నుకి బ్లాక్ టైగర్కి పెంచడం జరిగింది. అంటే చూసుకుంటే ఈ రోజున రొయ్యల రైతుకు వచ్చేటువంటి ఆదాయము 0. వైసీపీ నేతలు గాలం హరికృష్ణ, చొప్పా రమేష్, అలాగే షేక్ అంజాద్ బాషాల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఆ సమయంలో తనను హింసించి ఎల్ఈడీ స్క్రీన్లో చూపిస్తామంటూ మీడియా సమావేశం పెట్టి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాలం హరికృష్ణ, చొప్పా రమేష్, షేక్ అంజాద్ బాషాలతో పాటు ఆ సమావేశంలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తలచీరు మస్తాన్ బాబు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాధ్యత గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచ్లదే అన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈ కార్యక్రమం మేరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లుగా ఆయన వెల్లడించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాలకు చెందిన నూతన సర్పంచ్ల వర్క్ షాప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యసారథితో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు సర్పంచ్లను భాగస్వాములను చేసినట్లుగా ఎమ్మెల్యే వివరించారు. అందుకుగాను విద్యాశాఖ నుంచి సర్పంచ్లకు ప్రత్యేక విధి విధానాలను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు ఎమ్మెల్యే నాగరాజు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో బాధ్యులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని కరీంనగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా దగ్గర కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన వినూత్న నిరసన చేపట్టారు. న్యాయం ఎటుపోతుందని ప్రశ్నించారు. మిల్కురి వాసుదేవరెడ్డి సంజయ్ కుమారుడు తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు. ప్రధాని మోదీ సభలోనే తన కుమారుడి గురించి సంజయ్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ వ్యవహారానికి బీజేపీకు సంబంధం లేదనడం హాస్యాస్పదమన్నారు. కుమారుడిని పట్టించుకోలేదని సంజయ్ అనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు మిల్కూరి వాసుదేవరెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే సంజయ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి పోక్సో కేసులో పారదర్శక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దును నిరసిస్తూ బీఆర్ఎస్వి శ్రేణులు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ దగ్గర ఆందోళన చేపట్టాయి. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య గంటసేపు తోపులాట జరిగింది. పోలీసుల వలయాన్ని ఛేదించి కార్యకర్తలు చివరకు దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుకుంటోందని అనిల్ కుమార్ గౌడ్ ఆరోపించి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ చేగుంట మండలం మక్కరాజుపేట దగ్గర రైతులు ధర్నాకు దిగారు. చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, లారీల కొరత కారణంగా ధాన్యం కేంద్రాల్లోనే పేరుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతులు దాదాపు గంటపాటు రహదారిపై ధర్నా నిర్వహించడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలులో జాప్యం ఉండదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి 42 సంవత్సరాల తర్వాత విద్యార్థిగా మారారు. 1982లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష తప్పిన ఆయన 42 ఏళ్ల తర్వాత మళ్లీ పరీక్ష రాశారు. 42 వసంతాల కిందట కలం వదిలి బడుగు బలహీనుల కోసం తుపాకీ పట్టిన దేవ్జీ మళ్లీ తన చేతితో పెన్ను పట్టుకుని ఎగ్జామ్ రాశారు. ఇంటర్మీడియట్ బోర్డుకు 40 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాయడానికి రుసుముగా 7,000 రూపాయలు చెల్లించడంతో అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన కోరుట్ల మాస్ట్రో కాలేజీలో తెలుగు పరీక్ష రాశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నాటు వైద్యం, మూఢనమ్మకాలు నివారణతో పాటు మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. మలేరియాకి కారణమైన లార్వా వేట పేరుతో జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని గజ్వేల్ సిఐ రవికుమార్ అన్నారు. క్రికెట్ వంటి జట్టు క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ మైదానంలో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరాల ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయాలని లక్ష్యంతో శిక్షణ ఇవ్వనున్నట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ శిక్షణా శిబిరం నెల రోజుల పాటు సాగుతుందని, ఆసక్తి గల క్రీడాకారులు నిర్వాహకులను కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలన్నారు సిఐ రవికుమార్. నెల్లూరు జిల్లా కలువాయిలోని పశు వైద్యశాలలో పశుగణాభివృద్ధి సంస్థ, కోవూరు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆడదూడల అందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ దూడలకు 1, 2, 3వ బహుమతులు అందజేయగా
పాల్గొన్న ప్రతి పాడి రైతుకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. అదేవిధంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులు, విటమిన్లు, లవణ ద్రవకాలను ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయంలో మరోసారి చోరీ ఘటన కలకలం రేపింది. ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి అమ్మవారికి పూలమాల వేసి అనంతరం అమ్మవారి కిరీటంతో పాటు 2 వెండి గొడుగులను అపహరించాడు. సీసీ ఫుటేజీలో విజువల్స్ రికార్డు కాగా పోలీసులకు ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంగమ్మ దేవాలయంలో గతంలో కూడా చోరీ ఘటన చోటు చేసుకోవడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దేవాలయాలకు పటిష్టమైన భద్రత కల్పించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కర్నూలు మంత్రాలయం పుణ్యక్షేత్రంలో పెను ప్రమాదం తప్పింది. ఎండవేడిమికి ఒక్కసారిగా 4 గ్యాస్ సిలిండర్లు పేలగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బీహార్ నుంచి వలసొచ్చిన కార్మికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లలోని గ్యాస్ సిలిండర్లు ఎండవేడిమికి పేలిపోయాయి. బీహార్ తదితర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్స్కు చూపించిన తాత్కాలిక షెడ్లు అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. అలాంటి షెడ్లో ఈ ఎండ తీవ్రతకు అక్కడ ఉన్నటువంటి సిలిండర్లు ఇవన్నీ కూడా పేలడం అనేటువంటిది జరిగింది. భగవంతుని రాఘవేంద్ర స్వాముల వారి దయ వలన ఎవరికి ప్రాణాపాయం ఎలాంటివి జరగలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి కిరాణం కానీ ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. కీప్ వాచింగ్ 10 TV.